ఒక ప్రవచనంలో ప్రత్యేకించి అంటాడు, మతం భారతదేశానికి సత్వర ఆవశ్యకత కాదు అన్నాడు. అంటే మాకు ఇప్పుడు ఈ మతం అవసరం అనేది ఏమీ లేదు భారతదేశానికి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ మతాన్ని మా దేశంలో వ్యాప్తి చేయడానికి మీరు అందరూ వస్తున్నారు. ఆ సభలో అన్నాడండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీ మతాన్ని మా దేశంలో వ్యాప్తి చేయడానికి, హిందువుల్ని మీ మతంలోకి మార్చడానికి మీరు వస్తున్నారు. మాకు మీరు మతాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మా దగ్గర కుప్పలు తెప్పలుగా ఉండి పొర్లిపోతుంది తెలుసా. మతం ఇవ్వద్దు. కావాలంటే మా దేశం ప్రస్తుతం దారిద్ర్యంలో ఉంది. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీ డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి, మతాన్ని మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే మీకు బోధించగలిగిన మతశక్తి మా దగ్గర ఉంది, మీ మతం మాకు అక్కర్లేదన్నాడు. అది మాట గుర్తుపెట్టుకోండి. సనాతన భారతదేశంలో బ్రతికే హిందువులకి మరో మతం అవసరం లేదు. అయితే బ్రతికే అన్ని మతాల్ని గౌరవిస్తాం, కో ఎగ్జిస్టెన్స్, సహజీవనం చేస్తాం. కానీ ఇంకో మతంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, వాళ్ళు హిందూ మతం దగ్గరకు వచ్చి బోధించవలసిన అవసరం లేదని ఆనాడే స్వామి వివేకానంద 1893లో చెప్పాడు. 100 సంవత్సరాలు అయ్యాయి, మనం మర్చిపోతున్నాం. గుర్తు తెచ్చుకోవాలి నేటి యువత. ఇది చాలా పల్లెల్లోకి ఈ మాటలు వ్యాపించాలండి. అంతేకాదు, తుది సమావేశాన్ని మాట్లాడారు. మొత్తం 6 ప్రవచనాలు, వాటి పాఠాలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి, చదువుకోవచ్చు. అవన్నీ వివరించైతే మిగిలిన అంశాలు మనం చెప్పుకోలేమని అనుకోవాలి. కానీ ఆయన అవతల వాళ్ళు సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వాళ్ళు చురకలు కొట్టేయండి. ఆయన అద్భుతంగా మాట్లాడాడు, వాళ్ళందరి మధ్య ధైర్యంగా మాట్లాడేది తెలుసుకోవాలి. తర్వాత ఈయన సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. తన గురువు, తన దైవం, తన ధర్మం తప్ప ఆయన తెలుసుకోండి. ఆయన మాట్లాడిన విశేషాలు ఏంటంటే, అంతకుముందు ఒక ఆయన వచ్చి పాపులం మనం, ఈ పాపులను ధరించడానికి ప్రభు దిగి వచ్చాడు ఇలా మాట్లాడినాడట. తన ప్రవచనం అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. ఏమనంటే, మా సంస్కృతి ఎంత గొప్పదంటే శృణ్వంతు అయే అమృతస్య పుత్రాహ అంటుంది అన్నాడు ఇక్కడ. ఉపనిషత్తులో వాక్యం ఉటంకించారండి ఆయన. అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులారా, ఎంత మధుర వాక్యం ఇచ్చింది భారతదేశం. అంతేగాని పాపులము, పాపాత్ములము ఇలాంటి మాటను, దైవస్వరూపులు మేము, అలాంటి మాటను ఆయన చక్కగా చెప్పాడు. అక్కడ విన్న వాళ్ళల్లో నిర్మల హృదయం ఉన్నటువంటి వాళ్ళు, బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకటి గమనించారు. ఏమిటంటే, హిందూ దేశం వీళ్ళు దుష్ప్రచారం చేసినట్లు అనాగరిక ఆటవిక జాతులు నివసిస్తున్న దేశం కాదు, రాయిని రప్పని పూజించేటువంటి దేశం కాదు. అది విశేషమైనటువంటి భగవంతుడిపై పరిపూర్ణమైనటువంటి భావం కలిగిన ధర్మము అనేటువంటి ఒకానొక అవగాహన అందరికీ కల్పించాడండి. అంతేకాదు, కొందరికి ఒకటి అనిపించింది, అలాంటి హిందూ దేశానికి మనం మిషనరీల సందేశాన్ని పంపవలసిన అవసరం లేదు అనిపించేటట్టు చేశాడండి. అంతేకాదు, ఎవరికి వాళ్ళు వాళ్ళది గొప్పది అనుకోవడం చాలా మంచిదే. ఇది ఎలా ఉంటుందంటే అంటూ ఈ 6 ఉపన్యాసాలు రమ్యమైన కథ చెప్పాడు. ఒక నూతిలో ఒక కప్ప ఉన్నది. ఒక సముద్రానికి చెందిన కప్ప పొరపాటున అక్కడ వచ్చి పడింది. అప్పుడు నూతిలో కప్ప అడిగింది, ఎక్కడి నుంచి వస్తున్నావని. నేను సముద్రం నుంచి వస్తున్నాను అంటే, అదా ఆ నుయ్యి ఎక్కడిది అన్నది. అంటే ఆవిడ సముద్రాన్ని కూడా నుయ్యిలాగే భావిస్తుంది. అది ఎంత ఉంటుంది అనేది, చాలా పెద్దది అంటే, ఈ నుయ్యి ఎంత ఉంటుందా అని అడిగింది. అరే, ఈ నుయ్యే సరిపోతుంది, చాలా పెద్ద సముద్రం అని చెప్పింది సముద్రపు కప్ప. అంటే ఈ నూతి కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుందా అని అడిగింది. ఏం పిచ్చా నీకు, అది ఎంత పెద్దది తెలుసా అంటే, పోనీ 10 రెట్లు ఎక్కువ ఉంటుందని. ఎంత చెప్పినది నుయ్యి అనే పరిధిలో ఆలోచిస్తుంది, కానీ సముద్రం గురించి ఆలోచించలేకపోతుంది. కానీ ఒక్కొక్క మతం వాడు తమ మతం అనే నూతిలో కూర్చుని అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు. ఇది తెలుసుకోండి అని చెప్పాడు. అద్భుతమైన మాట చెప్పాడు. దీన్ని బట్టి ఎవరిని ఇంకొకరిని తక్కువ చేయవద్దనే భావాన్ని చూపించాడు. అదేవిధంగా ఆయన హిందూ మతం గురించి ఇచ్చినటువంటి ప్రవచనం మీద చాలా విశేషం. అందులో విగ్రహారాధనని వాటిని విమర్శించేటటువంటి మిషనరీల వారు గట్టి సమాధానం ఇచ్చాడు. ప్రతీకలను పూజించిన అన్ని చోట్ల ఉంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అని అన్నంతగా ఆయన భావించాలంటే మీరేం చేస్తారు? సర్వవ్యాపకమైన ఆకాశాన్నో సర్వవ్యాపకమైన సముద్రాన్నో భావిస్తారు. అంటే భావించడం ఒక ఆలంబన మీకు అవసరమైంది కదా. కనుక దివ్య భావానికి ఒక ఆలంబనగా దైవశక్తి అని ఒక విగ్రహంగా ఎలా తెచ్చుకురావాలో సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు ప్రతీకలను పూజిస్తున్నారు, మీరు భగవంతుని ఆరాధించాలని ఒక ప్రాంతానికి చేరుకుంటున్నారు. మీ ప్రతీకలు మీకున్నాయి. ఒకడికి సిరుగున్నది, మరొకడు దిక్కువైపు తిరిగి చేస్తాడు, వాడికి ఒక గోడ ఉంటుంది, ఒక ఆధారం లేనిది ఏదీ లేదు అంటూ ఆయన ఇచ్చినటువంటి వివరణలు చాలా అద్భుతమండి. మానవ మనస్తత్వ శాస్త్రం ఇత్యాది విషయాలు మొదలుకొని అసలు హిందువుల్లో ఎవడి విగ్రహాన్ని దండం పెట్టినప్పటికీ కూడా తన విగ్రహం ద్వారా భగవంతుడికి దండం పెడుతున్నాడు, కానీ విగ్రహాన్నే భగవంతుడు అనుకోడు. తాను ఒక చోటున్న విగ్రహాన్ని దండం పెట్టినా సర్వవ్యాపకుడు, సర్వశక్తి మంత్రుడు, సర్వజ్ఞుడైన భగవంతుని భావన చేస్తున్నాడు, తెలుసుకోండి అని చెప్పాడు. చాలా విశేషమైనది. చివరి ప్రవచనంలో 6వ ప్రవచనం ఆయన ఇచ్చిన మాటలు అత్యద్భుతం. కొన్ని మాటలు యథాతథంగా గుర్తుపెట్టుకుందాం. ఇవి నిజానికి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలండి, వాళ్ళకి కంఠోపాఠం చేయించాలి. అప్పుడు వారి హృదయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అవతల మతం వాడు ఏది చెప్పాడు, ఈ మతం వాడు చెప్పాడు అని మత మార్పులు ఉంటుంది. మీరు గమనించండి, ఇతర మతాల్లో వాళ్ళు మారరు, కానీ హిందువుల పిల్లలే మారుతున్నారు. కారణం తల్లిదండ్రులు మతానికి, ధర్మానికి పిల్లలు దూరంగా పెట్టడం వల్లే.
వాళ్ళకు వివేకానంద చరిత్రను ఎందుకు బోధించట్లేదు? పాఠశాల వాళ్ళు ఆ పని చేయడమే లేదు. తల్లిదండ్రులైనా పూనుకుని చేయాలి, స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలండి. ఆయన చెప్పిన మాట చూడండి. ఏ ఒక్క మతమో శ్రేష్ఠత్వాన్ని పొంది మిగిలినవన్నీ నశించడం వల్ల ఐక్యం సిద్ధిస్తుందని ఇక్కడున్న వారు ఎవరైనా భావిస్తే నేను వారికి అన్నా నీది అసాధ్యమైన ఆశయం సుమా అని చెప్తాను. క్రైస్తవుడు హిందూ మతాన్ని అవలంబించాలని నేను కోరుతానా? శివశివ, నేను అన్నాడు అలా కోరను. హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవ మతాన్ని అవలంబించాలని కోరతానా? రామరామ, కలలో కూడా కోరను. విత్తనం నేలలో నాటిన తర్వాత మన్ను, గాలి, నీరు దాని చుట్టూ ఉంటాయి. అవన్నీ స్వీకరించేది ఎదుగుతుంది. కానీ ఆ విత్తనం మన్ను అవుతుందా, గాలి అవుతుందా, నీరు అవుతుందా? ఏదీ కాదు, మొక్క అవుతుంది. అలాగే ప్రతివారు తమదైన స్వశక్తితో స్వీయ వికాస క్రమాన్ని అనుసరించి ఎదగాలే తప్ప తాను ఇతరులుగా మారవలసిన అవసరం లేదు అని అద్భుతమైన మాట చెప్పాడండి. ఈ మార్పిడి మతాల గాళ్ళకి చంపపెట్టు లాంటి మాటలు ఎప్పుడో ఇచ్చిన స్వామి వివేకానందకు నమస్కారం చేసుకుందాం. ఈ మాటలు మరిచి బతుకుతున్న సిగ్గుమాలిన భారత జాతి గురించి తలంచుకుని బాధపడతాం. ఏం చేద్దాం? మత విషయం, ధర్మ విషయం కూడా ఇలాంటిదే అంటూ చెప్తూ క్రైస్తవుడు హిందువుగా గాని బౌద్ధుడుగా గాని కానక్కర్లేదు. అంతేగాక హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవుడు కానక్కర్లేదు. అసలు ఆ మిషనరీల అసలు ఏమినే దెబ్బకొట్టాడు ఈ మాట ఆయన. ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, ఇతర మత సారాన్ని గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వంతో ఎదగాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఈ మత మహాసభల వల్ల ఏదైనా ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నామంటే ఒక్కటి, అది కావలసింది కలహం కాదు, సహకారం. అన్యమత ధ్వంసం కాదు, వాటి ఆశయాలను గ్రహించడం. శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం. ఇక్కడ మనం గమనించవలసింది మహానుభావుడి యొక్క వాక్కులో ఉన్నటువంటి అధీశక్తి, ఆ ఉద్ధృతి, ఉత్సాహం మతాన్ని ద్వేషించట్లేదు. గమనించండి. ఒక మతాన్ని ద్వేషించే లక్షణాన్ని ద్వేషిస్తున్నాయి, మార్పిడుల్ని ద్వేషిస్తున్నాయి.